ఈ దావీదు కీర్తన ప్రధాన గాయకుడైన దావీదు ఈ విధంగా రచిస్తూ తన హృదయంలో ఉప్పొంగిన మాటలను ఆయన ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథ లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఈ 3 వచనాలను మనం ధ్యానం చేయగలిగినట్లయితే ఈ 3 వచనాలకి మొదటి వచనం మనం చదువుకుని వచనం అనేది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. అది ఏంటంట, ఆ స్టేట్మెంట్కి తగ్గట్టుగా కింద 2 వచనాలు విమిడి ఉన్నాయి, లింకప్ అయి ఉంది. ఏంట లింకప్ అంటే ఇక్కడ 2 వచనాలు మనం చూద్దాం. 19:20 నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. 20 వచనం దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును గాక. ఈ 2 వచనాలు నువ్వు చెప్పాలి అంటే మొదటి వచనం అనేది నీ జీవితంలో నెరవేర్చబడాలి. మొదటి వచనం ప్రకారంగా నువ్వు జీవించేవాడుగా ఉండాలి. ఏంటి మొదటి వచనం అన్నాడు, నా హృదయములో నేను పాపములను లక్ష్యము చేసిన ఎడలా ఏం చేస్తాడ, ప్రభు నా మనవి వినకపోను. ప్రభు తన మనవి విన్నాడు కాబట్టి చెప్తున్నాడు. వినలేదని చెప్తున్నాడా? 19:20 విన్నాడు చెప్పాడా, వినలేదని చెప్పాడా? విన్నాడు. ఎందుకు విన్నాడు అనే ఒక క్వశ్చన్ మార్క్ మనం వేసుకోవాలి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం పిల్లరా, జాగ్రత్తగా విందాం. ఈరోజు వాక్యాంశం ఏంటంటే, మన ప్రార్థనలను జవాబు ఎందుకు రావటం లేదు, మన ప్రార్థనకు జవాబు ఎందుకు రావటం లేదు. దావీదు మహారాజు ఆయన ప్రార్థించాడు, ఆయన ప్రార్థనకు జవాబు వచ్చింది కాబట్టి ఆయన ఇప్పుడేమన్నాడు, ఆయన నామమును సన్నుతింపబడునుగాక. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ముందుకు వెళ్దాం, నెమరు వేసుకుందాం. ఈ సమయంలో ఎందుకు ఈరోజు మన ప్రార్థనలు, ఈ యొక్క 18 వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఈ 18 వచనాన్ని మనం గ్రహించగలిగితేనే 19 వచనం 20 వచనంలో చెప్పబడే విధముగా దావీదు చెప్పే విధముగా ఈరోజు నువ్వు నీ ఎదుటి వారి దిగి, నీ ఇంట్లో ఉన్న వారికి, నీ సంఘంలో ఉన్నవంటి వారికి, నీ వీధులు ఉన్నట్టు వారికి, నీ సమాజంలో ఉన్నట్టు వారికి నువ్వు చెప్పగలుగుతావు. లేకపోతే నువ్వు చెప్పలేవు. చెప్పగలవా? ప్రార్థన వింటే కదా నా ప్రార్థన విన్నాడని చెప్తాం. విన్నాడని నువ్వు ఎలా చెప్పగలవు? నేను చేసే ప్రార్థన దేవుడు విన్నాడని నువ్వు ఎలా చెప్పగలవనంటే, నువ్వు ఏదైతే దేవుని అడుగుతున్నావో అది నువ్వు పొందుకునేటప్పుడు నిశ్చయముగా నువ్వు చెప్తావు, నా ప్రార్థన ఏం చేశాడంట, దేవుడు విన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఈ సమయం ముందు మిమ్మల్ని అందరూ కూడా సూటిగా ఒక మాట అడుగుతున్నా. దేవుని సన్నిధిలోనైనాను, మీ గృహంలోనైనాను, మీ వ్యక్తిగతంలోనైనాను, మీ ప్రయాణంలోనైనా, మీ పనిపాట్లోనైనాను మీరు చేసే ప్రార్థన దేవుడు విని ఆ ప్రార్థనకు జవాబు దయచేయాలని మీరు నిజంగా కోరుకుంటున్నారా? అది ఏం చేయాలి? నిజంగా కోరుకుంటున్నారా? అది ఏం చేయాలి చూద్దారండి. ఒకసారి రెఫరెన్స్లు పక్కన పెడితే మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణాలు చూద్దాం. మొదటి రాసుకోవాలనుకుంటే రాసుకోండి, లేదా నేను నేర్చుకొని నా హృదయంలో ఉంచుకోగలిగే క్యాపబిలిటీ నాకు ఉందంటే ఆ విధంగానే ఉండండి, నో ప్రాబ్లం. మొదటిగా మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి గల కారణం ఏంటంటే, మనము దేవునికి ప్రార్థించేటప్పుడు దేవునికి లోబడకన్నా మనం ఎన్నాళ్ళు ప్రార్థించినా, ఎన్ని మార్లు ప్రార్థించినా, ఎన్ని దినాలు ప్రార్థించినా మన ప్రార్థనకు జవాబు రాదు. ఏం చేయాలన్నా మనం ప్రార్థించేటప్పుడు దేవునికి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని సంఘానికి లోబడాలి, దేవుని క్రమానికి లోబడాలి, దేవుని సేవకుడికి లోబడాలి, నీతోటి విశ్వాసులు కూడా నువ్వు లోబడాలి. నువ్వు ఆ యొక్క లక్షణాలు నీలో లేనప్పుడు, ఆ గుణగణాలు నీలో లేనప్పుడు, ఆ ఉద్దేశాలు నీలో లేనప్పుడు నువ్వు ఇంత గంటల తరబడి ప్రార్థించినా, నీ కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయే విధంగా నువ్వు ప్రార్థించినా, కన్నీరుకు బదులుగా రక్తము కారినా కూడా ఏ ప్రయోజనము లేదు. జాగ్రత్తగా వినండి పిల్లారా, మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి అని అంటే చెప్పబడుతున్న 19వ వచనము, అదే విధముగా 20 వచనములాగా మనము దావీదు చెప్పే రీతిగా మనము చెప్పాలి అని అంటే ఏం చేయాలంటే, మనం ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన జవాబు రావాలంటే ఏం చేయాలంట, దేవునికి లోబడకుండా ప్రార్థన చేయుట అనేది ఎంత మాత్రము కూడా ఒక విశ్వాసికి అనేది తగదు అని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నా. నువ్వు ప్రార్థించేది 2 మాటలైనా, నువ్వు ప్రార్థించేది కొన్ని నిమిషాలైనా, నువ్వు ప్రార్థించేది రోజుకి ఒకసారైనా కూడా ఆ ప్రార్థన ఎలా ఉండాలంట, దేవునికి లోబడే విధముగా
ప్రార్థన ఉండాలి. దేవునికి లోబడకుండా రోజులు తరబడి, నువ్వు గంటల తరబడి, వారాల తరబడి, సంవత్సరాల తరబడి, జీవితాంతం నువ్వు దేవుని దగ్గర ప్రార్థించినా కూడా ఆ ప్రార్థన దేవుడికి ఎంత మాత్రము కూడా అంగీకారం కాదు. ఆ ప్రార్థన చూసినట్టు వారు, ఈ సమాజంలో ఉన్నట్టు వారు, సంఘంలో ఉన్నట్టు వారు, కుటుంబంలో ఉన్నట్టు వారు, వీధిలో ఉన్నట్టు వారు, బంధువులంటూ వారు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలను చూసి మెచ్చుకుంటారు. బా ఎంత ప్రార్థన చేస్తున్నాడో. కానీ ఆ ప్రార్థన లోబడే తత్వం ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుందా, లోన ఉంటుందా? లోబడే తత్వం ఎక్కడ ఉంటుంది? లోన ఉంటుంది. ఈ లోన చూసేవాడు ఎవడు? బయట ఉన్నాడు చూస్తాడు కదా దేవుడు. నీది లోబడే మనసా, లోబడిన మనసా? చూసేవాడు ఎవడంటే చెప్పండి. ఎస్, మమ్మల్ని మరొక మాట్లాడుతున్నాను ముందుకు వెళ్ళే ముందు. దేవుని యుద్ధకు వచ్చినట్టు వారు, దేవుని యుద్ధకు వచ్చినట్టు వారు దేవుడు ఉన్నాడని నమ్మవలను కదా అనే మాట ఉంది కదా హెబ్రీయులకు రాసిన పత్రికలో. అయితే ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని యొక్క గుమ్మములు దాటి దేవుని స్థలంలో మీరు కూర్చుని దేవుణ్ణి ఆరాధిస్తున్న మిమ్మల్ని అడుగుతున్నానే, ఈరోజు దేవుడు ఇక్కడ ఈ స్థలంలో ఉన్నాడని మీరు నిజంగా నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? ఈరోజు మనుషుడు ఎలా ఉన్నాడంటే, దండించేవాడు, కొట్టేవాడు, శిక్షించేవాడు ఉన్నాడు. ఎలా ఉంటాడట? తోకాడించకుండా చేతులు కట్టుకొని